ఆంధ్రప్రదేశ్‌లో రైతులందరికీ సీఎం చంద్రబాబు గారు ఒక శుభవార్త అనేది అందించారు. భూమి లేని వారికి, ఉన్నవారికి కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పవచ్చు. ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకెంతో బూస్టప్‌నిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, తాజాగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులందరి దగ్గర రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పొలం యొక్క పాస్ పుస్తకం, అలాగే బ్యాంక్ అకౌంట్ అన్నీ సేకరిస్తున్నాయి. అన్నీ ఎవరికి ఇయ్యాలంటే ఊర్లో ఖచ్చితంగా సచివాలయం ఉంటుంది. ఆ సచివాలయంలోకి వెళ్తే వ్యవసాయ అధికారి ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అలాగే పొలం యొక్క పాస్ పుస్తకం ఇవన్నీ తీసుకొని వ్యవసాయ అధికారికి ఇస్తే అతను అన్నదాత సుఖీభావ పోర్టల్‌లో పెడతాడు. అప్పుడైతేనే మీకు ఈ డబ్బులనేవి జమ అవుతాయి. లేకుంటే జమ కావు. ఖచ్చితంగా ఈ డబ్బులు రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్‌కు, ఆధార్ కార్డ్‌కి లింక్ అవ్వాలి. అంటే దీన్నే ఎన్‌పిసిఐ లింక్ అంటారు. ఖచ్చితంగా ఎన్‌పిసిఐ లింక్ అందరూ చేపించుకోవాలి. అంటే ఎవరైతే కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా ఈ డబ్బులనేవి జమ అవుతాయి. అవి ఎలా జమ అవుతాయంటే కౌలుకి ఎవరైతే చేస్తారో వారి యొక్క ఆధార్ కార్డు, అకౌంట్, రేషన్ కార్డు వీటితో పాటు వారు చేస్తున్న భూ యజమాని యొక్క పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వారిని తీసుకువెళ్ళి సచివాలయంలో వ్యవసాయ అధికారి దగ్గర సంతకం పెట్టిస్తే వారు సీసీఆర్‌సీ కార్డ్ అని ఒకటి చేపిస్తారు. ఆ కార్డు వచ్చిన వెంటనే మీకు ఈ డబ్బులనేవి పెడతారు. చాలామంది భూ యజమానులకి సందేహం ఉంటుంది. మేము పొలం పాస్తు పుస్తకం వారికి ఇస్తే మాకు డబ్బులు పడతాయా లేదా అనే సందేహం ఉంటుంది. అలాంటి వారు ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇద్దరికి డబ్బులనేవి జమ అవుతాయి. అలాగే కౌలు రైతులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్‌కు, ఆధార్ కార్డుకు ఎన్‌పిసిఐ లింక్ చేసుకోవాలి. అలాగైతేనే ఈ డబ్బులనేవి జమ అవుతాయి. ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు ఎవరికైతే జమ కావంటే ఎవరికైతే మెట్ట 10 ఎకరాల లోపు ఉంటుందో ఈ డబ్బులొస్తాయి. 10 ఎకరాల పైన ఉంటే ఈ డబ్బులనేవి రావు. అలాగే మాగాని 5 ఎకరాల పైన ఉంటే కూడా ఈ డబ్బులనేవి జమ కావు. అలాగే మీ రేషన్ కార్డ్‌లో ఎవరికైనా 4 వీలర్స్ బండి ఉంటే ఈ డబ్బులనేవి మీకు రావు. అలాగే కరెంటు బిల్లు ఎక్కువొచ్చినా కూడా ఈ డబ్బులనేవి మీకు రావు. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే ఈ డబ్బులనేవి మీకు వస్తాయి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్‌లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బిల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడే మీరు మొదటిసారిగా చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.